హాయ్ ఫ్రెండ్స్, 30 గంటల ప్రయాణం తర్వాత తెల్లవారుజాము 2:30కి మేము ఆగ్రాలో దిగామండి. అక్కడ మాకు లాంగ్వేజ్ రాక ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మాకేమీ తెలియక ఎంతో ఇబ్బంది పడ్డామండి. ఎలాగైతేనో ఒక క్యాబ్ వాడిని పట్టుకున్నామండి. వాడు ప్లేసెస్ అన్ని చూపించడానికి ప్లస్ ఫ్రెష్ అప్ అవడానికి మొత్తం 3000 అడిగాడు. ఇంకేం చేస్తాం, ఆ అడిగిన 3000 ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్ అన్ని కారులో పడేసుకొని వచ్చేసామండి తాజ్మహల్కి. అదిగో చూసారుగా, ఆటోలో వెళ్తున్నాం. తాజ్మహల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి మెయిన్ గేట్ వరకు ఒక ఆటో ఉంటుందండి. 20 రూపాయలు ఛార్జీ మనిషికి. తాజ్మహల్ దగ్గరికి వచ్చే కొలది మాకు ఎగ్జైట్మెంట్ చాలా పెరిగిపోతుందండి. ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అంటూ. మనం ఇప్పుడు వచ్చింది తాజ్మహల్ వెస్ట్ గేట్ అండి, వెస్ట్ గేట్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్లు ఇస్తారు, లోపలికి వెళ్ళడానికి 50 రూపాయలు అండి. అది చూసారుగా, తాజ్మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. అక్కడ అక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఎంట్రీ చేయరండి, ఓన్లీ మొబైల్ ఒకటి తప్ప. మేము అలాగే సెల్ఫీ స్టిక్ కట్టుకెళ్ళి చాలా ఇబ్బంది పడ్డామండి. వాడు ఆ సెల్ఫీ స్టిక్ ని కూడా అలా చేయనన్నాడు. అదిగో చూసారుగా, టికెట్ ఎంట్రీ అండి. హ్యాండ్ బ్యాగ్ అక్కడ లాకర్ కౌంటర్ లో పాడేసి అక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంట్రీ అయ్యామండి. అదిగో చూసారా, తాజ్మహల్ దగ్గరికి వచ్చేస్తుందండి. దగ్గరికి వచ్చే కొలదు మాలో మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ ఉందండి. ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా, 7th వండర్ ఆఫ్ వరల్డ్ ఎప్పుడు చూస్తామా అంటూ ఎగ్జైట్ ఫీల్ అవుతూనే ఉన్నామండి. అదిగోండి అదిగోండి ఎంట్రన్స్ గేట్ వచ్చింది చూడండి, అదే గేట్ అండి, ఎంట్రన్స్ గేట్. అందులోకి ఎంటర్ అవగానే మీకు తాజ్మహల్ కనిపిస్తుంది. నిజంగా మేము అసలు చూస్తామని అనుకోలేదండి, ఏదో అనుకోకుండా అలాగా సెట్ అయిపోయింది. అదిగోండి చూసారుగా, అదే తాజ్మహల్ వెస్ట్ గేట్. నిజంగా ఆ కట్టడాలను చూస్తే మనసు చెదిరిపోయిందండి. నిజంగా ఎందుకేనేమో 7th వండర్ ఆఫ్ వరల్డ్ అయింది ఇది. కానీ అక్కడ లోపలికి వాటర్ బాటిల్ కూడా అలౌ చేయరండి. అసలు ప్లాస్టిక్ అనేది నాట్ అలౌడ్. నార్మల్ గా వెళ్ళాలి, లోపల వాటర్ ఉంటుంది, తాగడమే, అంతేగాని వాటర్ అనేది అలౌ చేయరు. కానీ బయట మాత్రం చాలా వేడిగా ఉందండి. అసలు ఆ వేడి తట్టుకోలేకపోయాం. చుట్టూ చూస్తారు ఎలా ఉందో, లాను, ఆ కట్టడాలు అవి, ఎంత బాగుందో చూడండి. చూస్తుంటే ఆ కొంతసేపు ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళామన్న ఫీలింగ్ వస్తుందండి. అదిగోండి అదిగోండి, అది చూసారా, అందులోంచి కనపడుతుంది తాజ్మహల్. అదే తాజ్మహల్. చూడండి చూడండి, చాలా హాట్ అవుతుందండి. మా అబ్బాయి మా ఆవిడ చూసారా, చూడండి. మా వాడు అల్లరైతే తట్టుకోలేకపోయామండి. అక్కడ చిన్న చిన్న నీటి పూల్స్ ఉన్నాయి కదా, వాటిలో స్నానం చేస్తాను. మా వాడు ఎంతో గోల, చాలా గోల చేశాడండి. అదిగో గేట్ ఎంట్రన్స్ లో ఎలా ఉందో చూడండి. గేట్ ఎంట్రీ అయ్యాక జనం చూడండి, అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఎంత మంది, ఆ ఫొటోస్ తీసుకోవడానికి. అదిగోండి తాజ్మహల్ ఫుల్ వ్యూ గేట్ లోంచి చూడండి, ఎంత బాగుందో. ఎంత మంది ఫొటోస్ తీసుకున్నారు చూడండి, సెల్ఫీ పిశాచులు ఎంతమంది ఉన్నారు అక్కడ. మేమైతే అసలు అనుకోలేదండి. అసలు మేము కాశీ వెళ్దామని, అయోధ్య కాశీ వెళ్దామని మాత్రం అనుకున్నాం. సడన్ గా అప్పటికప్పుడు ఆ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండడం వల్ల అప్పటికప్పుడు ఆగ్రా టికెట్ బుక్ చేసుకుని ఆగ్రా వచ్చామండి. అసలు అనుకోలేదు అసలు చూస్తామని. అసలు ఎప్పుడు వెళ్తామన్న దృష్టిలో కూడా లేము. కానీ అలా కుదిరిపోయిందండి, అలా వెళ్ళిపోయాం. 7th వండర్ ఆఫ్ వరల్డ్ చూస్తాం. చూసారా, చుట్టూరు అలాను ఆ చిన్న చిన్న పూల్స్, వాటర్ చాలా. ఇంకా డే వ్యూలోనే కాదండి, నైట్ వ్యూలో చూస్తే తాజ్మహల్ చాలా బాగుంటుందంట. మేము అలాగే అక్కడ మినీ తాజ్మహల్ చూసాము. అక్కడ చూసారా, ఎంట్రన్స్ అయిన తర్వాత అలా సైడ్ నుంచి వెళ్ళాలి. అలా పక్క నుంచి వెళ్ళి అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం బయట అంతా చూసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి. 250 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ లోపలికి వెళ్ళడానికి, తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి. కానీ అక్కడ హీట్ ఉందండి, తట్టుకోలేకపోయామండి మేమైతే. మనకున్న హీట్ కంటే డబుల్ ఉందండి. ఆ తాజ్మహల్ పాలరాయి చల్లదనం ఉంటది అనుకున్నాం, కానీ ఆ చుట్టూరు మాత్రం ఉన్న వేడి అయితే మాత్రం మేమైతే నల్లగా అయిపోయామండి. ఆ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. మేము వెళ్ళింది మేలో అండి. ఒక కొలను చూడండి ఎంత బాగున్నాయో, ఆ చిన్న చిన్న పూల్స్. మా వాడు ఆ పూల్స్ లో స్నానం చేసేస్తాను ఎంత గోల్ చేశాడు అంటే అనుకున్నారు. మేము మా వాడిని ఆపలేకపోయాం ఆ పూల్స్ ని చూడగానే. అదిగోండి తాజ్మహల్ దగ్గరికి వస్తాం మా వాడు. అదిగోండి తాజ్మహల్. అది తాజ్మహల్ ఇంకో గేట్ అండి, ఇది ఇంకొక గేట్. 4 గేట్లు అండి తాజ్మహల్కి. వెస్ట్ గేట్, ఈస్ట్ గేట్, సౌత్, నార్త్ గేట్లు. మనం ఇప్పుడు వచ్చింది వెస్ట్ గేట్ నుంచి. చూసారు కదా, ఇక్కడే
రూపీస్ టికెట్ ఇస్తారు, ఎంట్రీ టికెట్ లోపలికి. అక్కడ లోపలికి టికెట్స్ ఇస్తారండి. అలా లోపలికి వెళ్ళొచ్చు. మనం లోపల సమాధిని కూడా చూడొచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఓపిక లేని వాళ్ళు అయితే అక్కడితో ఆగిపోతారు. మేమైతే లోపలైతే వీడియో షూట్ చేయలేదండి. అదిగో తర్వాత వచ్చేటప్పుడు ఆటోలు చూస్తారు ఎలా ఉన్నాయో. అక్కడ నుంచి మళ్ళీ 20 రూపాయల టికెట్, గేట్ బయటకు వచ్చేస్తారు. అక్కడ గేట్ బయటకు వచ్చేసిన తర్వాత మన ఓన్ వెహికల్లో వెళ్ళిపోవడమే. ఆ తర్వాత మేము ఆగ్రా పోర్ట్కి వెళ్ళామండి. నెక్స్ట్ వీడియోలో అయోధ్యను చూద్దామండి. ఓకే, బాయ్ అండి.